అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు. బహుదూరములకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా యేసయ్య, నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ ఈ పగటికాల సమయంలో, నూతన సంవత్సరంలో మొదటి దినాన ప్రభువా నీ సన్నిధిలో నీ ఘననామానికి మహిమ చెల్లించడానికి అల్పులము అయోగ్యులము అపాత్రులమైన మాకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. కృపతో విడిచిన సాక్ష్యాలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి సాక్ష్యమును స్థిరపరచండి, ఈ కార్యాలను నూతనపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుడు క్షేమాన్ని కలుగు చేయాలన్నా, కాపుదల ఇవ్వాలన్నా, భద్రత ఇవ్వాలన్నా, స్వస్థత ఇవ్వాలన్నా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మీలో ఒకరిద్దరు చెబుతూ నేను ప్రార్థన చేయలేదు, ప్రార్థన తగ్గిపోయింది, అందుకే మాకు ఈ శ్రమలు వచ్చినాయి. నిజమే, విశ్వాస జీవితంలో ప్రభువుకి మనం ఎంత దగ్గరగా ఉంటే అంతగా దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ప్రైజ్ లార్డ్. ప్రభువుకి మనం సమీపముగా ఉండాలి. ప్రతిరోజు కొన్ని గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలి. అదే సహవాసం అంటే. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. ప్రైజ్ లార్డ్. ఆయనతో సహవాసం, ఆయన కృప కొరకు కనిపెట్టుకోవడం, ఆయన సన్నిధిలో ప్రార్థన, ఇటువంటి వారి చుట్టూ దేవుని కాపుదల, భద్రత, క్షేమాన్ని దేవుడే కలుగు చేస్తాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ప్రాముఖ్యమైన మాట, ఈ నూతన సంవత్సరంలో యెషయా గ్రంథము 33వ అధ్యాయంలో అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. ఆమేన్. ఎవరి రాజు? బహుదూరములకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. ప్రైజ్ లార్డ్. కాబట్టి అలంకరింపబడిన రాజు. ఎవరి అలంకరింపబడిన రాజు? ఆయనే సాక్షాత్తు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాస జీవితంలో మన గోల్ ఆయనను చూడాలని, ఆయనను చూడాలని, ఆయనతో ఉండాలని, ఆయనతో కలిసి నడవాలని ఆ ఆశ, ఆ కోరిక ఎవరికైతే ఉంటుందో ప్రైజ్ లార్డ్, వాళ్ళు తప్పకుండా అలంకరింపబడిన రాజును కన్నులారా చూస్తారు. సెల్ ఫోన్కి రింగ్ టోన్ పెట్టుకొని నీతో నేను నడవాలని దొంగ వారాలు చేస్తే, తద్వారా అలంకరింపబడిన రాజు నువ్వు చూడలేవు. రింగ్ టోన్లు పెట్టుకున్నావు, లేకపోతే ఇంకోటి చేసి. అలంకరింపబడిన రాజును కన్నులారా చూడాలంటే ప్రైజ్ లార్డ్ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ఆశ, మన కోరిక అదే కదా. ఏంటది? ఆయనను చూడాలి. నిన్ను చూడాలని ఆశయ్యా, నీతో ఉండాలని ఆశయ్యా, ఆశయ్యా యేసయ్యా,
ఏలాలని ఆశయ్యా. హల్లెలూయా. ఆశ ఉండొచ్చు కానీ ఆశకు తగినటువంటి ప్రయాస కూడా ఉండాలి. నీతో నడవాలని ఆశ అంటే అది ఈజీయా? ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన తీర్మానం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా నేను నీతో నడవాలి, నీతోనే ఉండాలి, నీతో కలిసి నా జీవితము ప్రయాణము చేయాలి. రింగ్టోన్లు పెట్టుకొని వింటున్నారా, పాటలు పెట్టుకొని తిరగటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అందుకే ఈ చివరి దినాల్లో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి భక్తిలో శక్తిని ఆశ్రయించని వారు ఉంటున్నారంట. పైకి ఏంటి చెప్పాలి? పైకి భక్తి, లోపల రక్తి. పైకేమో భక్తుల్లాగా. ఇప్పుడు నా ఫోన్ పెట్టాను, నా ఫోన్లో ఒక రింగ్ టోన్ పెట్టుకున్నాను, ఏమని? రాజా నీ సన్నిధిలో. మరి నేను కాలకట్లప్పుడు తిరుగుతున్నాను ఒక బార్ షాప్ కాడ. అప్పుడు నేనేమో రింగ్ టోన్ పెట్టుకోవాలంటే, రాజా బార్ షాపులో నేను ఉంటానయ్యా, తాగి తాగి శాపాన్ని తెచ్చి పెట్టుకుంటానయ్యా. సమస్యలు, శోధనలు, ఎరుకులు, ఇబ్బందులు అన్నీ ఎందుకు వస్తాయంటే, నువ్వు దేవుని సన్నిధికి వస్తూ దేవుని సన్నిధిలో ఉంటూ పనికి మాలిన వేషాలు వేస్తే అన్నీ అటాక్ అవుతాయి. అన్ని సమస్యలు నిన్ను చుట్టుముడతాయి. నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చు, పాస్టర్ గారిని మోసం చేయొచ్చు, తల్లిని మోసం చేయొచ్చు, తండ్రిని మోసం చేయొచ్చు, భార్యను మోసం చేయొచ్చు, భర్తను మోసం చేయొచ్చు, కానీ ప్రభువుని మోసం చేయలేవు. దేవునికి స్తోత్రం కలుగును. రెండు చేతులు పైకెత్తి. కనుక మన గోల్ ఏంటయా అంటే, అలంకరింపబడిన రాజును కన్నులారా చూడాలి. ప్రైజ్ ది లార్డ్. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశమును నీకు కనపడును, ఆ దేశములో నేను నివాసము చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ అలంకరింపబడిన రాజును కనులారా చూడటం అంత ఈజీయా? ఏమా? అలంకరింపబడిన రాజును కనులారా చూడటం అంత ఈజీయా? కాదు. అలంకరింపబడినటువంటి రాజును నీవు కనులారా చూడాలంటే నీలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఈ నూతన సంవత్సర ప్రారంభములో ఈ క్వాలిటీస్ ఎప్పుడైతే నీలో ఉంటాయో, ఈ అర్హతలు నీలో ఎప్పుడైతే ఉంటాయో, అప్పుడు నీవు అలంకరింపబడిన రాజును కన్నులారా చూస్తావు. ఎవరి అలంకరింపబడిన రాజును కన్నులారా చూస్తారు? ఆ క్వాలిటీస్ ఏంటంటే 15వ వచనం చూడండి ఒకసారి. నీతిని అనుసరించి నడుచుచు. నీతిని అనుసరించి నడవాలి. రెండవది, యథార్థముగా మాట్లాడాలి. ఈ కొత్త సంవత్సరంలో నీ తప్పి బతకూడదు. ఆమె యథార్థతలో ఉండాలి. 15వ కీర్తన మొదటి 2 వచనాలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, పరలోకంలో ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అది పరలోకానికి పోయేవాడు మొట్టమొదట యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి నడుచుకోవాలంట.
నీతి న్యాయమును నీ సింహాసనాధారం, కృపా సత్యములని సన్నిధానవర్తులు. స్తుతి సింహాస చేతులుంటేనే చప్పలు పడ్డాడు. చేతులు కుంటలు ఏం మాడతారు? సురాజా దివ్య తేజ స్తుతి సింహాసన సురాజా దివ్య తేజ. హల్లెలూయా. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారాలు. అలంకరింపబడిన రాజు నీవు చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటంటే నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఏంటి నీతి? ఓయ్ కుందరూరుపాలెం అమ్మాయి, జాగ్రత్తగా ఉండాలి. పక్కన ఉన్న అమ్మాయికి చెప్పు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? నీతి అంటే ఏంటి? ఏది అడుగుతారు నాకు చెబితే తెలిస్తే చెప్పండి, లేకపోతే నువ్వే చెప్పుకోయాలండి. నీతి అంటే ఒక సంగతి చెప్తానండి. దావీదు గొల్లియాతును చంపాడా? దావీదు గొల్లియాతును చంపితే ఈ స్త్రీలు ఊరుకుంటారా? సౌలు వేల కొలది మందిని చంపాడు, దావీదు 10,000 కొలది మందిని చంపాడని పాట పాడుతున్నారు. సౌలేమో రాజు, దావీదేమో సౌలు దగ్గర పెరిగేవాడు. ఇప్పుడు రాజుగారికి ఎట్లుంటుంది? కోపం వచ్చి ఎక్కడికి పోయినా దేవుడు దావీదుకు జయాన్ని ఇస్తా ఉంటే దావీదు మీద సౌలంట విషపు చూపు నిలిపాడంట. అందుకని ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చంపేద్దామని సౌలు నిర్ణయించుకొని దావీదును చంపటానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే దావీదును దేవుడు తప్పిస్తూ వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. 2 చేతుల పైకి. అటువంటి సందర్భాలలో ఒకరోజు సౌలుతో ఉన్నటువంటి మనుష్యులు దావీదు కంటపడతారు. దావీదు కంటపడినప్పుడు దావీదు పక్కనే ఉన్నటువంటి ఒక సైనికుడు అంటాడు, ప్రభువా నీవు గనక ఒక ఆజ్ఞ ఇస్తే ఒక్క దెబ్బకే సౌలుని వేసేసి వస్తాను అంటే, అప్పుడు దావీదు అంటాడు, యెహోవా చేత అభిషేకించిన వారిని చంపి నిర్దోషి ఎగుట ఎవరికి సాక్ష్యం? ఆడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు ఆడే చస్తాడు, దేవుడే చంపుతాడు. మనం చేయకూడదు ఆ పని. సైలెంట్గా సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు పై వస్త్రాన్ని కత్తిరించుకొని దూర ప్రాంతానికి వెళ్ళి ఒక కొండ మీద నిలబడి అంటాడు. అనగానే సౌలుతో పాటు వాళ్ళందరూ హడావుడికి లేచి లేచి చూడగానే దావీదు అంటాడు కేకేసి, రేయ్ మీ రాజు నిద్రపోతూ ఉంటే మీరు కాపలా కాయాల్సింది పోయి మీరు కూడా నిద్రపోతారా? ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, ఒక దెబ్బకు చంపేవాడిని, చంపకుండా నా దేవుడు నన్ను ఆపేశాడు అని కేక పెట్టగానే అప్పుడు దావీదుని సౌలు పిలిచి, దావీదా నాయన ఒకసారి దగ్గరికి రా, ఈ పలుకు నీదేనా అని అంటూ, నేను నీకు అపకారము చెయ్యాలని తలిస్తే
నీవు నాకు ఉపకారము చేశావు గనక ఈ విషయంలో నీవే నాకంటే నీతి పరుడవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఈ సంవత్సరంలో దేవుని పిల్లలు చేయాల్సినటువంటి ఒక తీర్మానం, నీకు ఎవరు కీడు చేయాలని తలిస్తే వాళ్ళకు మేలు చేయి. అప్పుడు క్రీస్తు నియమమును నీవు నెరవేర్చినటువంటి వ్యక్తులు. తగాదలు, కక్షలు, కార్పణ్యాలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, కోర్టులు, కేసులు, ఇవన్నీ దేవుని పిల్లలకు తగవు. తాగుబోతులకి, వ్యభిచారులకి, లోపల తిరిగే వాళ్ళకి ఇవన్నీ సరిపోతాయి, కానీ దేవుని పిల్లలకి ఇవన్నీ సరిపోవు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అక్కడ అంటాడు కీర్తనల గ్రంథం 15వ కీర్తనలో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడంటూ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి నడుచుకోవాలి. అందుకే నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు. అందుకే నీతి తప్పి ప్రవర్తించకూడదు. కొంతమంది చూడండి, డబ్బు కోసం ఎంతటి నీచమైన పని ఏం చేస్తారు. అలా కావాల్సిందేంటి? ఎట్టయినా నీతి తప్పైనా, ఎట్టయినా పాపిష్టి కార్యాలు చేసైనా, నీచమైన బతుకైనా వాళ్ళు బతుకుతారు అంతే. నేను ఒక మాట చెప్తాను, పాపిష్టి పనులు చేసి పలావు తినే కంటే పరిశుద్ధతలో ఉండి పచ్చడి మెతుకులు పెట్టండి. దేవునికి స్తోత్రం. పాపిష్టి పనులు చేసి పలావు తినే కంటే పరిశుద్ధతలో ఉండి పచ్చడి మెతుకులు తింటాం, అది ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. అందుకే 2024వ సంవత్సరంలో నీ జీవితం అంతా కూడా నీతిని అనుసరించి నడుచుకోవాలి, యథార్థతలో ఉండాలి, పరిశుద్ధతలో నడుచుకోవాలి. ఊరికే పాట పాడుకుంటూ కాదు, పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. ఊరికే నోటికి వచ్చిందని పాట పాడటం కాదు, అలాగున నీవు నడిపించబడాలి, ఆత్మ చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అలంకరింపబడిన రాజును నీవు మీరందరూ సాక్ష్యాలు చెబుతారేమో, ఈ ఒక్క మాట చదివించి ఆమెనందాం అనుకున్నాను. 4-3 చెప్పారు. ఏం శాతం అందరు చెబితే 4:30-5 ఈ ఒక్క వాక్యం చూపించి హల్లెలూయా స్తోత్రం అని చెప్పి ఆమెనందాం అనుకున్నాను. మీరు చెప్పలేదుగా, అందుకనే వాక్యం తీసుకున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా మీకు ఎవరికి ఈ సంవత్సరంలో దేవుడు కార్యాలు చేయలేకపోయిన సంవత్సరం అంటే వారికి వచ్చి చూసి పడాలనుకుంటున్నారు. డీవుల్లాగా నాకు ఒకసారి కదా, ఎవరికి ఏమేమి చేయాల దొంగ మాటలు చెప్పండి. చేస్తే ఏం చేయాలి? సాక్షిగా ఉండాలి. అంటే మీలో పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. అదే అపోస్తల కార్యాలు 1:9 ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక యూదయ గలిలయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు.
నువ్వు సంఘంలోనే సాక్ష్యం చెప్పడం చేత కాకపోతే ఇంకా బయట ఏం చెబుతూ జనాలకి? సంఘంలోనే నువ్వు సాక్షిగా బ్రతకపోతే గడిచిన సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలు ఉపకారాలు చెప్పుకోవడం సంఘంలోనే చేత కాకపోతే బయటికి పోయాక ఊరంతా చెప్పుద్దట. అంటున్నారా? మీలాంటి వాడు తల్లికి పోయి బోపెట్టలేదు కానీ పిన్నమ్మ పోయి పొట్టి చేతులు పెడతా ఉంటాడు. ఎట్టుగా స్తోత్రం చెప్పు. 2 చేతులు పైకి అదవుతుందా? 1 నీతిని అనుసరించి నడుచుకోవాలి. కూటమైపోయినాక నేను సాక్ష్యం చెబుతానంటే మాత్రం పొరపాటు కూడా అయిపోయింది సాక్ష్యాల సమయం. ప్రైజ్ ది లార్డ్. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు. నిర్బంధన వలన వచ్చు లాభం అంటే వడ్డీ వ్యాపారముల ద్వారా వచ్చే లాభం. వడ్డీ వ్యాపారస్తులకు ఈ నూతన సంవత్సరంలో ఒక హెచ్చరిక. నీ ద్రవ్యమును పొరపాటును కూడా వడ్డీకి కూడదు. వడ్డీకి ఇచ్చినవంటే ఇంకంతే సంగతిలో. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూడలేవు. పరలోకం నీకు ఉండదు. వడ్డీ వ్యాపారస్తులకు అనండి పరలోకం ఉండదు. తాకట్టు వ్యాపారులకు అనండి పరలోకం ఉండదు. అలంకరింపబడిన రాజును వారు చూడలేరు. ప్రైజ్ ది లార్డ్. తీసుకున్నాడు తిట్టకుండా తిడతాడు. ఆ శాపాలన్నీ నీకు, నీ పిల్లలకి, నీ ఇంటిల్లి పాదికి జీవిత కాలం ఉంటాయి. కొంచెం గట్టి చెప్పండి ఆమెనండి. జరగాలని అవన్నీ ఏదండి కొత్త సంవత్సరం శాపాలు పెడుతున్నాం. నువ్వు చేసేది బాగుంది అంటే ఏమన్నాడు? 15వ కీర్తనలో చదవండి ఒకసారి. చివరి వచ్చిన అమ్మా వడ్డీకి కాదు, వడ్డీకి ఇయ్యడు. తన ద్రవ్యమును పరలోకములో ఉండేవాడు, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చెరుపుటకై అదే. ఒకసారి యెహెజ్కేలుకి రండి. ఇరవై 22వ అధ్యాయం 12వ వచనం. ఎప్పుడు మర్చిపోయాను? చాన్నాళ్ళైందంటారా మర్చిపోయి? నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. మోస కార్యాలు చేసి డబ్బు సంపాదించుకునే వాళ్ళు మీలో ఉన్నారు. గట్టిగా కొత్త సంవత్సరం అన్ని ఆశీర్వాదం మాటలు చెబుదాం అనుకునే నేను ఏ వాక్యం సిద్ధపడలా. ప్రైజ్ ది లార్డ్. మాకు 5 అయింది రాత్రి, తెల్లవారి 5 అయింది. 5 కాడ నుంచి కూటమి అయిపోయినాక వచ్చాం. ఏం పడుకుంటాం? రాత్రి పడుకున్నదే కరెక్ట్, పగలు పడుకున్నది కరెక్ట్ కాదు కదా. సరే వచ్చి ఇక్కడ కూర్చున్నాను. వీళ్ళకి ఏం చెప్పాలి కొత్త సంవత్సరం లేఖనాలు వెతుకుతూ ఉంటే ఆ లేఖనం మీద నా కళ్ళు పడ్డాయి. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూడాలంటే నీలో ఈ క్వాలిటీస్ ఉండాలి. సంఘానికి వధువు సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలని ప్రభు ఇది చెప్పన్నాడు. ఇప్పుడు చదవండి. నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకునేవారు. నీకు దేవుడు, నీకు గవర్నమెంట్ జీతం ఇస్తున్నప్పుడు ఆ జీతంతోనే తృప్తి పడి ఉండాలి. ఎక్స్ట్రాలు చేస్తే అది వరద కూడా పోద్ది. నరహత్య, నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకున్న వారు నీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు అది నువ్వు బలవంతంగా వారిని దోచుకుంటున్నావు.
ఇదే యెహోవా వాక్కు. దోచుకునే వాళ్ళందరినీ ఏం చేస్తాడో మీరు ఆ తర్వాత ఆ అధ్యాయం చదువుకోండి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మరొక లేఖనాన్ని కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. మొదటి చదువుతారా? మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులినని. అవుదాం అక్కడ. తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు. దేవుడు అంటాడు, నీ బిడ్డలకు కుదరని రోగాలు, కుదరని వ్యాధులు, లేనిపోని శాపము, లేనిపోని స్థితిగతులు రావటానికి నీ పాపాలే కారణం. ఒరే పాపి, నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే నీ బిడ్డలకు క్షేమం ఉంటుంది. తండ్రులైనా తల్లులైనా పాపిష్టి కార్యాలు విడిచిపెడితే నీ బిడ్డలకు ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు చేసే పాపాలే నీ పిల్లలకు తగులుతాయి. అందుకే తండ్రులు లేకపోతే తల్లులు ద్రాక్షకాయలు తినగా. ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడ తండ్రులు అన్నాడంటే, తల్లులు ఎప్పుడో అట్లనే ఉంటారులే అని చెప్పి తండ్రుల గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. తండ్రులు పాపాలు చేస్తే పిల్లల పళ్ళు పులిసిని అంటారు, ద్రాక్షకాయలు తింటే. అందుకే ఇక్కడ ఏమంటాడు చూడండి, ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ఈ సామెత మీరు ఎందుకు పలికెదరు? నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలీయుల మీదిక పలకరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. మీకెందుకు నిద్ర వస్తుంది? నేను నిద్రపోవాలి కదా, తెల్లవారుజామున మెరుగుగా ఉండి పూటలో ఉండొచ్చాను. మీరెందుకు నిద్రపోతారు? మొక్కలు పడ్డాయింది, కొత్త సంవత్సరం ఉంది. మరి మా ఇంట్లో ఒక 2-3 రకముల మాంసంలు తెచ్చి 3 కలిపేసానండి. అందుకే నిద్రపోతుంది వచ్చిన కాడిచి. మీ తిండి మండిపోతుంది. దేవునికి స్తోత్రం. చెప్పగట్టిగా చేతులు ఉన్న వాళ్ళు చెప్పనా? మంచోళ్ళు. మనుష్యులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. అది పాపం చేసేవాడే అతనంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదువుదాం వరుసగా. ఉండి పర్వతముల మీద భోజనము చేయగయు, ఇశ్రాయేలును పెట్టుకున్న విగ్రహముల తట్టు చూడగయు, తన పొరుగువాని భార్యను చెరపగయు, బహిష్టైన దానిని కూడగయు, ఎవరినైనా బాధ పెట్టగయు, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బత్కాలము చేత ఎవరికైనా నష్టము కలగ చేయకుండా వాడే, ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి వడ్డీకి అప్పియకయో. అంటే ఏం చేయాలి? వడ్డీ వ్యాపారాలు దేవుని పిల్లలు చేయకూడదు. తాకట్టు వ్యాపారాలు చేయకూడదు. చేస్తే ఏమవుతారు? చచ్చిపోతారు. వాడే నిర్దోషమును, వాడే నిజంగా బతుకును. ఎవరు? యథార్థంగా ఉండేవాడు, నీతిని అనుసరించేవాడు, న్యాయాన్ని అనుసరించేవాడు. వడ్డీ వ్యాపారం చేసేవాడు అది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి 13వ వచనం. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా? మరి ఏంటంటే మేము వడ్డీ వ్యాపారం శానాలు చేస్తానండి, మరి మేము బతికే ఉన్నాగా. అదే మీకు చెప్పింది నిన్న. ప్రతిదానికి ప్రసంగి 3:1 ప్రతిదానికి సమయం కలదు. 17వ వచనం.
పేదవారి మీద అన్యాయముగా చేయవేయక లాభము కొరకు అప్పియకయో వడ్డీ పుచ్చుకొనకయో నుండిన వాడై నా విధులను ఆచరించుచు నా కట్టలను అనుసరించుచు ఉండి నేలతో తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రతుకును. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? వడ్డీ వ్యాపారాలు చేసేవాడు మధ్యలోనే పోతాడని అర్థం. అతడు అలంకరింపబడిన రాజును కన్నులారా చూడలేడు. అందుకని ఏమంటాడు? నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, అంటే లంచాలు పుచ్చుకోకుండా దేవుడు నీకు ఇచ్చిన దాంతోనే తృప్తి పొంది. ఆమేన్. లంచాలు మనం పుచ్చుకోకూడదు, లంచాలు మనం తీసుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈ నూతన సంవత్సరంలో ఈ తీర్మానం చేయాలి. నువ్వు నిజంగా ఆయన బిడ్డవైతే, అలంకరింపబడిన రాజును నువ్వు చూడాలంటే, పరలోక పట్టణానికి ఎక్కిపోవాలంటే, బహుదూరముగా వ్యాపించుతున్న దేశంలో నీవు నివాసము చేయాలంటే లంచము పుచ్చుకొనకూడదు. తర్వాత హత్య అను మాట వినకుండా నీ చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును. అంటే ఉన్నత స్థలానికి రావాలంటే, దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కాలంటే హత్య అనే మాట వినకుండా జాగ్రత్తగా ఉండాలి. చెడుతనము చూడకుండా కళ్ళు ఏం కావాలి? కన్నులు మూసుకోవాలి. లేచిన కానీ అని చెడు చూడటమే కదా యూట్యూబ్లో. మంచి ఆడ చూస్తావు, వాక్యం చూస్తావు నువ్వు. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే మొత్తం యూట్యూబ్లో చెత్త చెదారలేక చూసేది నువ్వు. సైతాన్ కా బేట. అలంకరింపబడిన రాజును చూడాలంటే, ప్రైజ్ ది లార్డ్, చెడుతనము చూడకుండా నీ కన్నులు మూసుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వాళ్ళంట ఉన్నత స్థలముల మీదకి ఎక్కుతారంట. నిన్న చిలక బస్తీ కోసం ఎంతమంది వచ్చారో కదా? చిలక బస్తీ అంటే అర్థం కాలేదు. ఇవాళ కూడా కొంతమంది భక్తులు వచ్చి ఉంటారు. దుర్మార్గుడు కూడా దరిద్రుడ, నేను రాలేదు ఏడన్నర కొత్త సంవత్సరం అని చెప్పి తీసుకొచ్చి ఉంటారు కదా. దరిద్ర ప్రధాన ఏదన్నా వాగ్దానం తీసుకుంది కానీ అని చెప్పి వచ్చి ఉంటారు కదా. ఇవన్నీ అట్ట తెలుసు నీకు అని చెప్తున్నారు నాకు. హల్లెలూయా. నీతో నేను నడవా, తాగి ఊగుతా, నీతో నేను నడవాలని. ఈ దొంగ పాటలు ఆయన తెలీదా? నీతో కలిసి వస్తుందే. మాలాంటలు మాయ చేయడానికి అట్లా రింగ్ టోన్లు పెట్టుకుంటారు కొంతమంది భక్తులు. మాలాంటోళ్ళు ఏం చేయడానికి? మాయ చేయటానికి. మేమే మాయలు చేసి జుట్టంతా ఊడిపోయి ఇటు వచ్చినాం. తాత ఆల్రెడీ దగ్గి అలసిపోయి ఉంటే మనోడు అంట వచ్చి అంటున్నట్ట. ఎన్ని కార్యక్రమాలు చేస్తేనో దేవుడు ఎటు తీసుకొచ్చి నిలబెట్టాడు తెలుసా? అమాయకులు తీసుకొచ్చి నిలబెట్టాడా? పాపిస్టోల్ని, దుర్మార్గుల్ని, అట్లాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకొని నిలబెట్టుకున్నాడు. నువ్వు నా మా ముందే సినిలేతేట అన్ని డక్కా మక్కిలు తినొచ్చిన వాళ్ళం మేము. నువ్వు మా ముందు
బిడ్డ నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలంటే కుదరదు. దేవునికి స్తోత్రం కలుగును. అసలు నేను ఒక మాట చెప్పినా, చెడిపోయిన వాళ్ళకి ధైర్యం ఎక్కువ అంటగా మా అన్న చెబుతాడు, శ్రావణన్న. మా శ్రావణన్న చెబుతాడు, చెడిపోయిన వాళ్ళకి ధైర్యం ఎక్కువ అంటారు. భయపడరు వాళ్ళు, పాస్టర్ భయపడరు, దేవుడికి భయపడరు. తాగేనే వస్తారు పాస్టర్ గారి ముందుకి, ఎట్లా నీచమైన పనులు చేస్తున్నా కానీ వస్తారు. ఎందుకు? చెడిపోయిన వాళ్ళకి చెప్పాలి గట్టిగా, ధైర్యం ఎక్కువ అంట వాళ్ళకి. నాకు తెలియదు, మన చెప్పాడు మన మధ్య 4 శుక్రవారం. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకి. నిజమైన వాడు ఏం చేస్తాడు? రావాలంటే భయపడతాడు. దొంగోడికి ముఖం నలుపు అంటారు చూసారా? వాడు ఎరుపైన వాడి ముఖం నల్లగొండ చూపిలేడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పాపిష్టి గుంపుకి ఏమెక్కువ? ధైర్యం ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ నూతన సంవత్సరంలోనైనా పాపిష్టి జీవితాలని విడిచిపెట్టి, లోక కార్యాలని విడిచిపెట్టి, దేవుని కొరకు బ్రతికి అలంకరింపబడిన రాజును కనులో చూసేటువంటి కృపను ప్రభు మనకి ఇవ్వాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఇక్కడికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఉన్నత స్థలమున, ఈ ఉన్నత స్థలమునంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయములో ఉన్నత స్థలంలో ఎవరుంటారో అక్కడ రాశాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 13వ వాక్యం. ఆ విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, అమ్మో నూతన రకలే, నా విశ్రాంతి దినమున నీవు వ్యాపారము చేయకుండా. ఆదివారం రోజు కొట్లు తెరిచి వ్యాపారాలు చేయకూడదు, లేనిపోయి శాపం అవుతుంది. ఆదివారం ప్రార్థన కొట్టి ఊర్లమ్మడి తిరగకూడదు, శాపం అవుతుంది. ఆదివారమున దేవుని సన్నిధికి రాకుండా ఎగ్గొట్టకూడదు, చచ్చిపోతారు వాళ్ళు. కొత్త సంవత్సరం రోజు ఏందండి ఈ మాటలు? రాకపోతే చచ్చిపోతారు. వాక్యమే నేను చెబుతున్నాను, నేను చెబుతున్నాను. నిర్గమాకాండం 35:1-2 వచ్చిన త్వరగా ముగిచేస్తున్నాను. నిర్గమాకాండము 35వ అధ్యాయము 1, 1, 2, 3 వచనాలు. మోసే ఇశ్రాయేలు సర్వసమాజం పోగు చేసి మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులు ఏవనగా, 6 దినములు పని చేయవలెను. 6 దినాలు పని చేయాలి. 6 దినాలు పని చేయాలా? 7వది మీకు పరిశుద్ధ దినము. అరే ఆదివారం రోజు ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారంటే ఎగబెట్టుకుని పోద్ది. అడిగిపోయినాక అన్నాం అనుకో, పరదేశులమో ప్రియులారామన్నాడు. పురమీదిగాదిప్పుడు మన ప్రియ సహోదరి మరి ఉదయకాల సమయంలో మరి పనికని వెళ్ళి అక్కడ నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళినది అని మేము వచ్చి మీకోసం ప్రార్థన చేయాల్సి వచ్చింది. మన ప్రియ సహోదరి మరి ఆదివారం రోజున ప్రార్థన ఎగ్గొట్టి పెళ్ళికి పోయి ఆ పెళ్లిలోనే పరమాన్నం అంటే బాగా ఇష్టము, అందుకని ఎక్కువ తాగి ఆయాసం వచ్చి అక్కడనే పోయినది. దేవుడి ప్రియకుమార్తెకు మంచి ఆత్మలో విశ్రాంతిని కలుగు చేయనట్లు అని నేను ప్రార్థన చేసిన, నీకు విశ్రాంతి రాదు. అసలు పోవటమే తప్పు కదా. ఆమె అంటేనేమో అన్నారంటారు కానీ నువ్వు బాగుంటుంటా చెప్పు. ఇప్పుడు ఎన్ని కొత్త సంవత్సరాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ కొత్త సంవత్సరంలోనైనా బతుకు మార్చుకొని ఆదివారం ఎటు బామాగానే. ఈరోజు అంటే మరి ఏ పని లేదు కాబట్టి వచ్చాం పాస్టర్ గారు. నిన్న మరి చిలక పరిస్థితులన్నీ తీసుకుని పోయాం కదా, నీకేమొచ్చింది నాకేమొచ్చింది, మాయరోగం వచ్చింది. ఏనాడన్నా నీ బతుకులో వాగ్దానం నెరవేరిందా?
తీసుకుపోయి బైబిల్లో పెట్టుకొని ఇది 2017ది, ఇది చూడు నా పేరు కూడా కనుక పేరు వదలడానికి ఛాన్స్ లేదని ప్రింటింగ్ చేసినాం. మరి ఇది 2018, ఇది 2019, ఇది 20, ఇది 21, మరి ఇది మరి ఇప్పుడు తీసుకోవడానికి వచ్చా. మరి ఏమవుతుందో వింటున్నారా? బైబిల్లో పెట్టుకోవడం ఏమైనా ఏనాడు నెరవేరిందా అమ్మా? నెరవేరితే దేవునికి స్తోత్రం, నెరవేరకపోతే నీకు ఆంతరం. అంతే. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా కొట్టు మూతే లేకపోతే మూడిందే. మా వాళ్ళకంటే చెప్పా, నెవల్పూర్లో కొండమూడు సెంటర్లోనే ఉంటుంది కొట్టు. తెరిచారంటే మర్యాద ఉండదని చెప్పా. పాపం అప్పటి నుంచి ఇప్పుడు దాకా కట్టేసుకొని అవుతున్నారు. ప్రార్థన అంతా అయిపోయినాక ఎప్పుడో సాయంత్రం కూడా తీసుకుంటారు కొట్టు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దీవించబడతారు. విశ్రాంతి దినమున 6 దినాలు పని చేయాలి. 7వది మీకు పరిశుద్ధ దినం. అది యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో పనిచేయు ప్రతివాడు మరణ శిక్ష నందును. నేను చెప్పానా? యేసురావు చెప్పాడా? చెప్పాడుగా, వాక్యం ఉందిగా, కళ్ళు ఉన్నాయిగా. మరి ఎందుకు నా మీద జీవితం? సంవత్సరం కొత్త సంవత్సరం రోజు సత్వానండి. పాత అమ్మవాళ్ళ మీద చెట్టు ఉందిగా, ఆ చెట్టు కింద మీటింగ్ నా గురించి. కొత్త సంవత్సరం అన్నా మంచి మాటలు చెప్పాడంటే, నువ్వు కొత్త సంవత్సరం అన్నా సరిగా ఉన్నావా? బతుకు మార్చుకోవడానికి ఒక తీర్మానం చేసుకుంటున్నావా? ఈ సంవత్సరం అంతా నేను దేవునికి ఇష్టడిగా బతకాలి, ఇష్టరాలుగా జీవించాలి, ఎప్పుడు కడబోనం రోగినా అలంకరింపబడిన రాజును నేను కన్నులారా చూడాలి అనేటువంటి ఆశ, కోరిక, తపన, మంట ఉందా నీకు? ఇప్పుడు చదవండి యెషయా 58:13. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదనుకొని దానిని ఘనముగా ఆచరించాలి. నీకు ఇష్టమైన పనులు చేయకయో, వ్యాపారము చేయకయో, లోక వార్తలు చెప్పుకొనకయో ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చేటువంటి దేవుని బిడ్డలను దేవుడు చెప్తున్న వాగ్దానం, ఈ రోజున ప్రభు నూతన సంవత్సరంలో నీకు ఇస్తున్న వాగ్దానం, దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకు నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచుతారా? నువ్వు కిందే ఎందుకుంటున్నావు అంటే, నువ్వు ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకోవట్లేదు. దేశము యొక్క ఉన్నత స్థలాల మీదకు నువ్వు ఎక్కాలంటే ఒక రేంజ్లో, ఒకటి కంటే పై రేంజ్లో ఉండాలంటే అనండి ఒకసారి, ఒకటి కంటే పై రేంజ్లో ఉండాలంటే ఆదివారం ఎగ్గొట్టి పెళ్ళికి పోవాలి, డిన్నర్కి పోవాలి, ఫంక్షన్కి పోవాలి. మేము మన వాళ్ళందరం మరి కారు పెట్టుకొని పోతున్నాం. మరి ఎప్పుడు ఉండేదే ఆదివారం రా, నువ్వు కూడా నీకు ఎంఆర్ఓ సీట్ ఇస్తాం, ముందు సీటే సాగరమాత గడిపి గుండు చేయించుకొచ్చుకున్నావు. గుండు చేసినా నీ గుణం మారకపోతే అదొక ఆదివారం రోజే అన్నీ. ఆదివారం అంటే అందరు పోతారంట సీరియల్ బీచ్కి. కొట్టకపోతాం, సమయం అవుతుంది, తేడా పోతుంది. ఒక్కడ కూడా మంచి మాట రాదు పాస్టర్ గారి కొత్త సంవత్సరం రోజు. నువ్వు సరి చేస్తున్నావు, నువ్వు సరిగా ఉన్నావు చెప్పు, నేను మంచి మాట చెప్తానికి. ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టు, ఎన్ని ప్రార్థనలు ఎగ్గొట్టావు? నేను సరి చేయాల్సిన బాధ్యత లేదా నాకు?
రేపు మాకు దేవుడిచ్చే కిరీటంలో ముత్యాలు ఎవరంటే మీరే మా మహిమయు, మీరే మా ఆనందమై ఉన్నారంటే పౌలు. మీరు కరెక్ట్గా ఉన్నారా, మేము బతికినట్టే. చూపి అంటారా? చూపిస్తా, చూడండి, చేసేదే ఉంది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన ఎందుకు ఎంత గట్టిగా చెబుతున్నాం అంటే మాకు పరలోకం ఉండదు మీరు సరిగా లేకపోతే. అందుకని కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మీరంటే ఎవరు? మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే. అర్థమవుతుందా? మొహాలు దేవుద్దులే, ఇప్పటికే సమయం అయిపోయింది. 2:19. మా నిరీక్షణ ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏదే మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిత్యముగా మీరే మా మహిమ, మీరే మా ఆనందమునై ఉన్నారు. అందుకే గట్టిగా వాయించి వదిలిపెట్టేది. నువ్వు సరిగా లేకపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఏం చెప్పిన కొండంకే ఇద్దరు కొండం లేడు ఉంటారు. కొండం ఏం తిట్టో తిరుగుతుంది జనాల్ని. ఏ కొండం అని అడగమాకండి నన్ను. ఇద్దరు కొండముల్లో అసలు నోటికి మారు మనసు లేదంట. ఎక్కడ పడతాడు తిరుగుతుందంట. ఏదేపుడు నన్ను ఆమెకే నేనే ఏమంటావయ్యా, నేను ఉండాలేనయ్యా అని పాడుతూ ఉంటే నేను మోసపోతా ఉన్నాను. ఇప్పుడు నేనేమంటాను? ఇప్పుడు తల్లికి 3-4 పిల్లలు ఉన్నారు అనుకో, పెద్దది మంచిది కాదు, చిన్నోడు మంచోడు అని చెప్పుద్దా? 4 పిల్లలు మంచోళ్ళు అంటే. ఇప్పుడు నేను కూడా సంఘంలో అందరిని ఏమంటా? మొత్తం సూపర్, మా సంఘం అంత ఎత్తపడేది మేమంట. రేపు ఆడ కదా ఉండేది, రేపు అక్కడ కదా ఉండేది. దేవునికి స్తోత్రం. అందుకనే కొంచెం స్ట్రాంగ్గా నువ్వు ఏమనుకున్నా, తిట్టుకున్నా, ఏమనుకున్నా, నా గురించి పుస్తకం రాసిన, టీ కోట్ల కాడ చెప్పిన, హోటల్ కాడ చెప్పిన, బజ్జీలు తింటా చెప్పిన, పానీపూరీలు అంట చెప్పిన, నా గురించి బోధ మాత్రం మారదు. ఎందుకు? నా యేసయ్య కూడా మారడు. అందుకే ఉంటాడు, మా నిరీక్షణ అయినా ఆనందమైన అతిశయకరించమైన మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయంలో మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమ, మీరే మా ఆనందమునై ఉన్నారు. ఏలైనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టు. దేవుడు ప్రతిదీ లెక్క అడుగుతాడు. ప్రతి ఒక్కరి విషయమే లెక్క అడుగుతాడు. ఎవరు? నన్నే. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం. భయం భక్తి లేకుండా బోధలు చేసే వాళ్ళు ఉన్నారు, గ్యాస్ పెట్టే బోధలు, వాళ్ళతో నాకు సంబంధం లేదు. నేను మాత్రం లెక్కపు చెప్పాలి. 13వ అధ్యాయం 17వ వచనం. మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. పిల్లల విషయమై తల్లిదండ్రులు ఏడ్చారనుకో, ఆ శాపం ఎవరికి? తల్లిదండ్రులు ఏడిపించి ఏం బాగుపడతావా నువ్వు అని తిడతా ఉంటారు ఒకసారి కదా. మరి సేవకుడిని ఏడిపించి నువ్వేం బాగుపడతావు అంటేనేమో అన్నాడు అంటారు.
నువ్వు సరిగా ప్రార్థనకు రాకుండా, సరిగా దేవుని సన్నిధిలో ఉండకుండా, ఆదివారం ఆరాధనలు నెగ్గొట్టి నీ ఇష్టానుసారంగా అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని అనుమతించినావు. నువ్వు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే రేపొద్దున నీ గురించి దేవుడు లెక్కడగడా, మాతల గురించి దేవుడు లెక్కడగడా, నాగారమ్మ గురించి దేవుడు లెక్కడగడా రేపు. మరి ప్రభువా, మరి నేను చెబుతానే ఉన్నాను ప్రభువా, వాళ్ళు మరి సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు ప్రభువా, అదేంటంటే మా ఆయన పంపించలేదు అంటున్నారు ప్రభువా. ఇన్ని సంవత్సరాలు అవుతుందా ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయినావు. మాకడ కొంతమంది నన్ను వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేస్తారు? సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అయ్యి కాదు, కూర్చో కూర్చోరా అంటది. ఎవరిని? భర్తనే. కూర్చోరా రే, వాడు కూర్చోవాలి పాపం. ఎంత మర్యాద పిలుతుందో భర్తని. సుబ్బారావు అంటున్నావు కామా, ఎవరిని? వాళ్ళ ఆయన్ని సుబ్బారావు. భర్తని పేరు పెట్టి పిలిచే మహాత్ములు, మహాసాధ్యులు ఎవరిల్లు? చెప్పండి గట్టిగా. మహాసాధ్యులు ఉన్నారండి. ఎగిరెగిరి ధన్యవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి చాలా కప్పి సన్మానం చేయాలి. భర్తలు ఎగిరెగిరి ధన్యవాళ్ళు ఉండాలి. నీ కాళ్ళకు మూడి, నీ కాళ్ళు త్వరలో ప్రభు నీ కాళ్ళను చూచుకున్నాడు గాక, నీ నోటిని చూచుకున్నాడు గాక. ఆమె చూసుకుంటాడు ఆయనే. నేను ఎందుకు అన్న కొంత సంవత్సరం ఆయన అన్నాడు అమ్మ అన్న 3వ రోజు నాకు కాళ్ళు పడిపోయినాయి. నువ్వు తనినందుకు కాదు, ఎగిరెగిరి దగ్గర మీ ఆయన్ని పాస్టర్ గారు శాపం పెట్టిండే. పెట్టొచ్చా అసలు? పెట్టొచ్చా పాస్టర్ గారి శాపం? ప్రైజ్ ది లార్డ్. అంటే ఆమె చేసింది ఒప్పుకోదు. జనానికి ఎంతకాడికి పక్కడి మీద నిందలేయటం, పక్కడి మీద ఏదో చేయటం ఇది తెలుసు, కానీ మనదేంది, మన వ్యవహారం ఏంది అది తెలీదు. ముగిస్తున్నానులే, సీరియస్ చూడమనండి. దేవునికి స్తోత్రం. ఈ పందిరాడు ముగించిపోయి పండుకోవచ్చుగా అన్నట్టు చూస్తాను కొంతమంది. నాకు ఆ పిల్లల్లో ఉండొచ్చాను అన్నగా 5 దాకా. పిల్లలు ముగించి పండుకోవచ్చుగా పోయి. నేనే కనపడతా ఆయనకి. కొంతమంది నేనే కనపడతాను, ఎవరు కనపడరు. అందరూ కనపడుతున్నారు లేదు. దేవునికి స్తోత్రం. మన 17వ వచనం 13-17 ప్రార్థన చేసుకుందాం. లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. ఎందుకు ఉపవాస ప్రార్థనలు? ఎందుకు 40 రోజుల ప్రార్థనలు? ఎందుకు 21 రోజుల ప్రార్థనలు? ఎందుకు ఆన్లైన్ ప్రార్థనలు? ఎందుకు సిద్ధపాటు కూడికలు? దేనికోసం అండి ఇవన్నీ? మీరు క్షేమంగా ఉండాలి. దేవుని కాపుదల, భద్రత మీ చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ ఉంటాయి. ప్రార్థన చేయండి. 21వ తారీఖు నుంచి 40 దినాలు ఇంకా యుద్ధమేగా. 40 నుంచి ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 10:30 వరకు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రార్థనలే సంవత్సరం అంతా కాపాడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగుతున్నాయి. వారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. సేవకునికి లోబడి, వాక్యానికి లోబడి, వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటా నువ్వు, నీ కుటుంబం దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూస్తావు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. అది ఉన్నత స్థలమున నివసించును, పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. దేవుడు నిన్ను శాశ్వత కాలం దీవిస్తాడు,
శాశ్వత కాలం పోషిస్తాడు. నీకు కొద్దిగా ఉండదు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనపడును. హల్లెలూయా. కాబట్టి అలంకరింపబడిన రోజును మనమందరము ఈ సంవత్సరంలోనే, ఈ మాసంలోనే ప్రభు రాకడైతే, ఆమేన్, కడబోన భోగితే, హల్లెలూయా, ఈ నెలే నీకు చివరి నెల అయితే, ఆమేన్, ప్రభు వచ్చే సమయానికి బాక్సులు బద్దలు కావాలి. సజీవముగా ఉంటే ఎత్తబడే గుంపులో ఉండాలి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అందరూ లేచి నిలబడదాం. ప్రతి బాష్ప బిందువును తుడచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ప్రతి బాష్ప బిందువును తుడచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నాథుడేసుతో నవవధువులం, నీతి పాలనలో యువరాజులం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మనం సియోనుకు మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళ వర్ణ వస్త్రములు ధరించెదం. మన్నైన మహిమ రూపమై ధవళ వర్ణ వస్త్రములు ధరించెదం. నాథుడేసుకు నవవధువులం, నీతి పాలనలో యువరాజులం. నాథుడేసుకు నవవధువులం, నీతి పాలనలో యువరాజులం. హోసన్నా 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 హోసన్నా. అందరం తీర్మానం చేసుకున్నాం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మనం సియోనుకు ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్నా. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మనం చేసిన ప్రతి తీర్మానం ప్రభు స్థిరపరచి బలపరచునుగాక. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రతి తీర్మానము స్థిరపరచబడునుగాక. ఆమేన్. అందరూ కూర్చుందాం.